ఓం శ్రీ సాయిరామ్. నా భుక్తం క్షయతే కర్మ కల్పకోటి శతైరపి. అనగా కోట్లాది జన్మలెత్తిన అనుభవించినదే కర్మ నశించదు. కోరుకునే మనస్సు మనిషికి ఉంది. అలాగని కష్టాలు మనిషి కోరుకోడు. నష్టాలు రావాలని ఎన్నడూ ఆశించడు. అయినా వచ్చే సమయానికి అవి వచ్చి తీరుతాయి. దుఃఖం ప్రాప్తించాలని ఎవరు అభిలషించరు. అనారోగ్యానికి ఎవరు ఆహ్వానం పలకరు. భగవాన్, నాకు జ్వరం వస్తే నీకు కొబ్బరికాయ కొడతాను అని మొక్కిన వాళ్ళను మీరు ఎక్కడైనా చూశారా? షుగర్ వస్తే తలనీలా ఇస్తాను, రక్తపోటు రావాలే కానీ అంగప్రదక్షిణ చేస్తాను, మలేరియా వస్తే కాలినడకన వండుకొస్తాను, టైఫాయిడ్ వస్తే నిలువు దోపిడీ సమర్పించుకుంటానని ఇలా ఎవరు కోరి ఉండరు. ఎవరు కూడా మొక్కి ఉండరు. కోరినా కోరకపోయినా వచ్చే కాలానికి అవి వచ్చి తీరుతాయి. అవన్నీ ప్రారంధ ఫలాలు. పిలవకపోయినా వచ్చే చుట్టాలు. అయినా వాటిని ఆహ్వానించే పనిలోనే మనం తల మునకలై ఉంటాము. పిలవకపోయినా వచ్చే వాటిని పని కట్టుకొని మరీ పిలుస్తుంటాము. ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, ఆరోగ్యాలు, సంపదలు, సంతానాలు, ప్రయాణాలు, ప్రమోదాలు ఇవన్నీ కూడా ప్రారంధ ఫలాలే. ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ప్రార్థించకపోయినా తప్పక ప్రాప్తిస్తాయి. ముక్తి అనేది ప్రారంధ ఫలం కాదు. ముక్తి అనేది ప్రారంధంలో ఉంటే మనం పుట్టి ఉండేవాళ్ళమే కాదు, తరించిపోయి ఉండేవాళ్ళము. మోక్షం ప్రారంధ ఫలం కాదు, పురుషార్థ ఫలం. పురుషుడు ప్రయత్నంలో సాధించవలసినటువంటి ఫలం. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.